లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. కాంగ్రెస్ పార్టీ తరపున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. చాలా మంది దానికి తీవ్రమైన పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి ఎందుకు ఎంత ఆలస్యం అవుతుంది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అభ్యర్థిత్వం ఖరారు అవ్వడానికి అని మీరు అనుకుంటున్నారు? పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా మల్లు నందిని గారు, తర్వాత తుమ్మల యుగేంద్ర గారు, వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, జట్టి కుసుమ్ కుమార్ గారు, వి హనుమంతరావు గారు, ఇక్కడ స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పూట్ల నాగేశ్వరరావు గారు కూడా ట్రై చేస్తా ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీది ఏంటంటే ఏదైనా అధిష్టాన వర్గమే ఫైనల్. ఇక్కడ నుంచి లిస్టులు పంపుతారు. జిల్లా డిసిసి అధ్యక్షుల నుంచి లిస్టు పోతుంది, అదేవిధంగా పిసిసి అధ్యక్షుల నుంచి లిస్టు పోతుంది, తర్వాత జనరల్ సెక్రటరీ గారు ఉంటారు, ఇక్కడ ఇన్ఛార్జి, వారి లిస్టు ఉంటుంది. అక్కడికి పోయిన తర్వాత మళ్ళా అధిష్టాన వర్గం కూడా చూసి ఆ పార్టీలో లౌకిక తత్వం ఉంటుంది కాబట్టి ఈ 17 నియోజకవర్గాల్లో సెలెక్ట్ చేసేటప్పుడు అన్ని వర్గాలు ఉండేటట్టుగా చూస్తారు. ఏ వర్గాన్ని వారు వదిలిపెట్టరు సాధ్యమైనంత వరకు. ఆ సామాజిక కోణంలో చూసినప్పుడు ఇక్కడ ఈ 17 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి కూడా ఒక సీటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను అనుకోవటం ఏంటంటే తుమ్మల యుగేంద్ర గారికి కానీ, పూట్ల నాగేశ్వరరావు గారికి కానీ, వివిసి రాజా గారికి కానీ, ప్రసాద్ రెడ్డి గారికి కానీ ఏదైనా ఆ అంశం పరిశీలించినప్పుడు మల్లు నందిని గారికి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఏదైనా చాలా కోణాల్లో ఆలోచిస్తారు. అంత తేలిక ఉండదు అక్కడ ఇవ్వటం అనేది. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వటం అంటే లాస్ట్ వరకు ఫైనల్ కాదు, ఎందుకంటే ఆ పార్టీలో ఉండే ప్రత్యేకత. అందుకని ఎవరు వస్తారనేది, వారి గెలుపు విషయం అనేది మనం ఆ క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత మాత్రమే తెలియజేయగలం.